హాయ్ ఎవరీవన్, మాది కోరుమపాలెం దగ్గర రాజనగర్. ఉన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగాను. సరౌండింగ్ పీపుల్కి నేను హెల్త్ సెక్టర్లోనే సర్వీస్ ఇవ్వాలనుకున్నాను. 2014లో ఒక మెడికల్ షాప్ క్లినిక్తో స్టార్ట్ చేసాము షకిలా సూపర్ మార్కెట్ పక్కన. 2 years తర్వాత ల్యాబ్ స్టార్ట్ చేసాము. మెల్లిగా దుబాడా సెక్టర్ 1లో కూడా ఒక క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసుకొని వచ్చాము. బట్ ఏంటంటే మేము ఏం చేసినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అంటే డే కేర్లో ఉండేది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మెడికల్ సర్వీస్ కోసం ఎమర్జెన్సీ కేసెస్లో అరౌండ్ 9:30, 10 ఆ టైంలో లేట్ నైట్స్లో వచ్చేవారు. మేము క్లోజింగ్ టైమ్స్ కాబట్టి ఆ టైంలో సర్వీస్ ఇవ్వలేకపోయాం. చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యేవాడిని కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ ఆ టైంలో. సో అప్పుడు హాస్పిటల్ స్టార్ట్ చేయాలన్న ఫీలింగ్ కానీ థాట్ కానీ అప్పుడు జనరేట్ అయ్యాయి. లైక్ లేట్ ఆన్ ఒక 4 years తర్వాత ఇక్కడ విశాఖ హాస్పిటల్ అని చెప్పి రాజనగర్ బోర్డు దగ్గర స్టార్ట్ చేశాను. May 5th, 2023 we have started 30-bedded hospital with ICU setup and complete OT setup, and we have multiple specialty services also like pulmonology కానీ, జనరల్ మెడిసిన్ కానీ, క్రిటికల్ కేర్ కానీ, గైనకాలజీ కానీ, లైక్ జనరల్ సర్జరీ కానీ, ENT సర్జరీస్ కానీ, ఆర్థోపెడిక్ సర్జరీస్ కానీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా చేసాం ఇక్కడ. నార్మల్ డెలివరీ, సిజేరియన్, డెర్మలీ, గైనకాలజీకి సంబంధించిన అన్ని సర్జరీస్ మనం ఇక్కడ చేస్తున్నాం విత్ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్తోనే. అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో చేస్తున్నాము. కొన్ని సూపర్ స్పెషాలిటీ సర్జరీస్ కూడా చేస్తాం లైక్ క్రేనియాటమీ కానీ, స్పైన్ సర్జరీస్ కానీ, గ్యాస్ట్రో సర్జరీస్ కానీ, ఇవన్నీ కూడా మన దగ్గర అవుతున్నాయి. సరౌండింగ్ పీపుల్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లా, లైక్ వాళ్ళకి సర్వ్ చేద్దామని విత్ హై క్వాలిటీ మెడికల్ సర్వీస్ అట్ లో ప్రైజెస్ తో చేద్దామని ఇంటెన్షన్ తో ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను నా ఏరియాలో హాస్పిటల్ స్టార్ట్ చేసి నా సరౌండింగ్ పీపుల్, నా ఫ్యామిలీ మెంబర్స్ లా ఉన్న వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నానని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ డాక్టర్కి తేడా ఉంది.